గమనించండి, యేసు ప్రభువారు మత్తయి, మార్కు, లూకా, యోహాను అని చెప్పి 4 సువార్తలు మనందరికీ బాగా పరిచయమైనవి. ఆయన ఇంకా మత్తయి సువార్త రాయటం స్టార్ట్ చేయనప్పుడు లూకా సువార్తలో ఒక మాట నన్ను ఏం చెప్పారు అంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం, 24వ అధ్యాయము 44వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, అంతటా ఆయన యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, మోషే ధర్మశాస్త్రములోను, అంటే మొదటి 5 పుస్తకాలు, పాత నిబంధనలో మొత్తము 39 పుస్తకాలు ఉన్నాయి. మొదటి 5 పుస్తకాలేమో ధర్మశాస్త్రం భక్తుడైన మోషే రాశారు. మొదటి 5 పుస్తకాల్లోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఈ చదివిన వచనం ఏంటంటే, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీదే ఉండడం జరిగింది. ఈ 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నప్పుడు పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోతుండగా యెరూషలేము కొండ నుండి, అనగా గలిలయ ప్రాంతం, ఆయన చెప్పిన చివరి మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలోనూ నన్ను గురించి రాయబడినవన్నీ కూడా నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. సో యేసు ప్రభువు వారు పాత నిబంధనలో ఉన్న వ్యక్తి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలు కూడా యేసు ప్రభువు వారి గురించి మాత్రమే రాయబడ్డాయి. ప్రతి అధ్యాయంలోనూ ప్రతి గ్రంథంలోనూ కూడా యేసు ప్రభువు వారి యొక్క సూచనలే మనకు కనపడుతూ ఉన్నాయి. ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత నరులు మరలా దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఏకైక మార్గం ఏంటంటే, పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించడం ద్వారా మాత్రమే మరలా మానవుడు దేవుని దగ్గరికి చేరగలడు. ప్రపంచంలో అనేక మంది మనిషి యొక్క మత నుండి, ఆలోచన నుండి మొదలైన మతాలు అనేకమైనవి మరలా మోక్షానికి చేరడానికి మార్గాలు వేసుకుని ఉన్నారు. అయితే ఏకైక మార్గం యేసు ప్రభువారే. అందుకనే పాత నిబంధనలో ఉన్న ప్రతి విమోచన క్రియ, అనగా ఇశ్రాయేలీలు, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన నోవాహు ఓడ యేసు ప్రభుని సూచిస్తూ ఉంది. నోవాహు ఓడ ఆ 8 మంది, నోవాహు భార్య, షేము, హాము, యాపేతు, 3 భార్యలు, అలా 8 మందిని కూడా కాపాడడానికి ఆ రోజు నావ, ఆ గొప్ప షిప్, పడవ ఎలాగైతే ఉందో ఆ పడవ యేసు ప్రభు వారినే సూచిస్తూ ఉంది. అలాగే పాత నిబంధనలో ఉన్న ప్రతి భాగము, ప్రతిదీ కూడా యేసు ప్రభు వారిని సూచిస్తూ ఉంది. సో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి పాత నిబంధన గ్రంథము నా గురించే రాయబడి ఉంది. చాలామంది తెలియకేమనుకుంటారు అంటే, యేసు ప్రభు వారు నూతన నిబంధన లేకపోతే 2000 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన వ్యక్తి అని అంటారు. పాత నిబంధనలో నుంచి ప్రతి అధ్యాయంలోనూ ప్రతి గ్రంథములోనూ ఉన్నది యేసు ప్రభువారే. అందుకని ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నా గురించి పాత నిబంధనలో రాయబడినవన్నీ కూడా ఈరోజు నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాను కదా, నేను వాటి అన్నిటినీ కూడా నెరవేర్చిస్తాను అని ప్రభు చెప్పారు. సో యేసు ప్రభు వారి గురించి దాదాపు 700 ప్రవచనాలు, అనగా ప్రభు వారి యొక్క రక్షణ కార్యం గురించి
ఆయన వచ్చి ఏం చేస్తాడని చెప్పి పాత నిబంధన గ్రంథంలో దాదాపు 700 ప్రవచనాలు అన్నీ కూడా యేసు ప్రభు వారు నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రభు వారు చెప్తూ ఉన్నారు. సో మనము కీర్తన గ్రంథము మనం చదువుకునేటప్పుడు ఒక విషయము మనకి తలంపులోకి రావాల్సింది ఏంటంటే, ఈ కీర్తన గ్రంథము కూడా యేసు ప్రభు వారి యొక్క నెరవేర్పన్న విషయం మనకు జ్ఞాపకం రావాలి. ఈ కీర్తన గ్రంథము కూడా యేసు ప్రభు వారి యొక్క నెరవేర్పే అని మనకు గుర్తు రావాలి. సో 150 కీర్తనలు అన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క నెరవేర్పే. దయచేసి గమనించండి, సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటం. సో వాక్యాన్ని అర్థం చేసుకోవటమే సంఘం యొక్క బాధ్యత. అదే మనకి సహాయం చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించునని చెప్పే గొప్ప పాట మనం పాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. నీ వాక్యం అనగా ఈ వాక్యమున్న లోపలున్న లోతుల్ని అర్థం చేసుకోవటమే మనం బ్రతికించేది, అదే బ్రతికిస్తుంది. సో 26వ కీర్తన, దావీదు కీర్తన 26వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. గడిచిన కొద్ది కాలంలో నుంచి కూడా నేను దావీదు యొక్క హృదయాన్ని ఈ కీర్తన ద్వారా మీకు వివరిస్తూ ఉన్నాను. నేను గమనించండి, కీర్తనలు వాస్తవానికి కీర్తనలు అంటే పాటలుగా మనం వీటిని పరిగణిస్తాం. కీర్తనలు అనగానే పాటలుగా మనం పరిగణిస్తాం. కీర్తనలకి ఇంకా మంచిగా ఇవ్వగలిగిన మాట ఏంటంటే ధ్యానాలు, మెడిటేషన్స్. కీర్తనలు మనం చదువుకునేటప్పుడు ఖచ్చితంగా వాటి మీద మన సమయాన్ని వెచ్చించి వాటి మీద మనం ధ్యానం చేస్తే తప్ప రాసిన ఈ కీర్తనకారుడు ఆయన యొక్క ఉద్దేశము మనకు అర్థం కాదు. సో ఖచ్చితంగా మనకి ఈ 26వ అధ్యాయంలో ఈరోజు దీన్ని మనం చూడబోతూ ఉన్నాం. మనకున్న సమయంలో కీర్తనకారుడి యొక్క హృదయం మనకు అర్థం కావాలి. కీర్తన చదివేటప్పుడు మనము వీటిని ఒక వాక్యం కన్నా వీటి మీద మనం ధ్యానించడం చాలా ముఖ్యం. అందుకనే దావీదు భక్తుడు మొదటి కీర్తనలోనే మంచిగా అక్కడ సెట్ చేశారు. మొదటి కీర్తన 2వ వచనంలో ఏముంటుంది అంటే, యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించి ఆనందించి దాని దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది. దావీదు దేన్ని కోరుకున్నాడు? దేవుని యొక్క క్షమాపణ కోరాడు. దేవుని యొక్క శాసనాలను తీసుకువెళ్ళాడు. ఆయన అన్నాడు, ఆయన యొక్క శాసనాలు నన్ను గొప్పని చేసినాయి అని చెప్పాడు. వెండి బంగారము నన్ను గొప్పని చేయలేదు, కానీ దేవుని యొక్క శాసనాలు నన్ను గొప్ప వ్యక్తిని చేసినాయి అని చెప్పాడు. ఈరోజు కూడా గొప్ప దేశాలకి ఉన్న లక్షణాలు ఏంటంటే, ఆ దేశంలో ఉన్న విలువలు, ఆ దేశంలో ఉన్న ఫ్రీడమ్, స్వతంత్రత దేశానికి గౌరవాన్ని, సంపదను తీసుకొచ్చి పెట్టినాయి. సో 26వ అధ్యాయము మనం చదువుకుందాం. సో కీర్తనలు మనం ఏం చేయాలి? ధ్యానించాలి. కీర్తనలు ఏం చేయాలండి? కీర్తనల్ని చదువుకోవడం వెళ్ళిపోవడం కుదరదు. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి అలవాటు ఉంది. ఏంటంటే ఉదయాన్నే లేచి కీర్తనల్ని, సామెతల్ని చదువుకునే అలవాటు చిన్నప్పుడు ఉండేది. అయితే కీర్తనలు మనం కేవలం చదివితే సరిపోదు. నేను అంటాను, కీర్తనలు అసలు వాక్యంగా కూడా వినలేం. కీర్తనల్ని ధ్యానించాలని కీర్తనకారుడు చెప్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంటే నాకు ఎప్పుడో ఇవ్వబడ్డాయి, గతంలో ఆనందించాను, నాకు ఇవ్వబడినందుకు ఇప్పుడు ఆనందిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను గొప్ప చేస్తాయి. గొప్ప చేయడం మాత్రమే కాదు, నన్ను సరైన మార్గంలో పెడతాయి. ఆయన ధర్మశాస్త్రము, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు గతంలో నాకు ఇవ్వబడ్డాయి. అవి నన్ను కాపాడినవి. నేను పాపాలు, తప్పులు చేయకుండా నన్ను కాపాడిని, నన్ను సరిచేసినవి. ఆయన శాసనాలు నన్ను ఇప్పుడు కాపాడుతున్నాయి. ఆయన ఆజ్ఞలు నన్ను ఇప్పుడు కాపాడుతున్నాయి. ప్రస్తుత కాలంలో కాపాడుతున్నాయి.
అవి నన్ను భవిష్యత్తులో కూడా కాపాడతాయి. ఆయన శాసనాలు, ఆయన ఇచ్చిన నిబంధనలు అవి నన్ను కాపాడతాయి. వెండి బంగారము ఇవి నన్ను గొప్ప చేయలేదు, కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రము నన్ను కాపాడతాయి. అందుకని దావీదు ఏమన్నాడు అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని అన్నాడు. వాస్తవానికి మరి సంఘాల్లో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించడము ఎవరికి తెలియదు, నేర్చుకోలేం. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించడం అనేది అసలు లేదు. అసలు దేవుని యొక్క శాసనాన్ని, ధర్మశాస్త్రం ఎలా చూశారంటే భారంగా చూశారు. అమ్మో పాటించాలా అని చూశారు. దేవుణ్ణి ఆయన ప్రేమించాడు, ప్రేమతోనే ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తాం, కానీ భారంతో ఎన్నడూ కాదు. భారంతో చేసామని చేయనవసరంలా, అనవసరం కూడా. దేవుడు అసలు దాన్ని డిజైన్ చేయలేదు అట్లా. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలని బలవంతంగా ప్రేమిస్తామా, ఇష్టపూర్వకంగా ప్రేమిస్తామా? వెరీ సింపుల్ కదండి. ప్రేమ అంటే అని ఇష్టపూర్వకంగా వచ్చారు. అయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. దివారాత్రములో దానిని చదివేవాడు ఉందా, వినేవాడు ఉందా? దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనేబడి ఉంది. సో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని వాక్యము ధ్యానించబడాలి. ధ్యానించడం అంటే ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఆవు కానీ గేదె కానీ తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన ఆహారాన్ని మరలా బయటికి తీసుకొచ్చి మరలా నవ్వుతుంది. నెమరు వేయడం అంటారు దాన్ని. సో దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలి, ధ్యానించాలి. అది ధ్యానించే కొద్దీ మీకు సారాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. చూడండి 26వ అధ్యాయము మొదటి వచనం. ఈ 26వ కీర్తన దేని గురించి అంటే అండి, దావీదు భక్తుడు ఎలా ఆలోచిస్తాడంటే, ఇప్పటిదాకా ఆయన గురించి నేను గడిచిన కీర్తనలో నేను వివరించాను. మరి మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు నాకైతే తెలీదు. నేను గడిచిన కాలం అంతా కూడా వాటిని చక్కగా నేను వివరించుకుంటూ వచ్చాను, దావీదు కీర్తనలు. నేను ఈరోజు ఈ 26వ అధ్యాయంలో మనం చూడబోయే అంశం బాగా ఆలకించాలి. ఎందుకంటే ఇవి ధ్యానాలు. ఇవేంటి అండి? ఇవి ధ్యానాలు. సో మన ధ్యానంలో మనం మౌనంగా కూర్చొని ఏమి ఆలోచించకుండా కూర్చోం. ఆ ధ్యానం కాదు మనది. మరి ఏ ధ్యానం అంటే వాక్యాన్ని ఆస్వాదించే ధ్యానాలు ఇవన్నీ కూడా. ఓకేనండి. సో దావీదు హృదయం మనకు బాగా అర్థమవుతుంది. మొన్న మీకు పోయిన వారం ఒక వాక్యాన్ని కూడా ఏం చెప్పానంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అంట. ఏంటంటే ఆయన హృదయానుసారుడు అంటే దేవుని హృదయం, ఆయన హృదయం ఒకేలా ఉంది. అంటే మరి ఆయన హృదయానుసారుడు అంటే ఏంటి? 25వ అధ్యాయము దానికి అర్థం పట్టింది. 26వ అధ్యాయం దావీదు ఏమన్నాడంటే, దేవుడి ముందు నుంచొని, దేవా నీ ముందు నేను యథార్థంగా ఉండాలి, నాకు అది ముఖ్యం, నువ్వు నన్ను పరిశీలించు. ఏమంటున్నాడండి? అమ్మ ఇది వింటుండగా ఒకసారి మీరు కూడా దీని గురించి బాగా ఆలోచించుకోండి. దేవుని కూడా, దేవా నా హృదయాన్ని పరిశీలించండి, నా అంతరంగాలనే పరిశీలించండి. నేను చేసే మంచి పనులు కాదు పరిశీలించాల్సింది, నా హృదయాన్ని పరిశీలించండి. నా హృదయ లోతుల్లో ఉన్న ఆలోచనని కూడా పరిశీలించండి. డీప్ లోపలికి నా హృదయ అంతరంగాల్ని పరిశీలించండి. నన్ను పరిశీలించి నన్ను యథార్థవంతుడిగా చేయి. అది దావీదు అడుగుతున్నాడు. 26వ కీర్తనలో దావీదు దేవుని ముందు నుంచుని అంటున్నాడు, దేవా నేను యథార్థవంతుడిగా నేను ఉన్నాను, జీవించాను అని దేవుని ముందు చెప్పుకుంటున్నాడు. సామాన్య విషయం కాదు కదండి. దేవుని ముందు అలాగా చెప్పగలగటము సామాన్య విషయం కాదు. కానీ దావీదు సౌల్ని చంపడానికి అవకాశాన్ని ఉపయోగించుకోలే. పాపాన్ని చేయడానికి అవకాశం వచ్చినా పాపాన్ని చేయలే. మీ జీవితంలో కూడా అవకాశం వచ్చిందని పాపం చేయొద్దు. మీ యథార్థతను దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూస్తున్నాడు అని తెలుసుకుని యథార్థంగా ఉండండి. అవకాశం వచ్చిందని తన పాపం చేయలే. ఎవరు చూడట్లేదని అతని పాపం చేసిన వ్యక్తి కాదు. ఎవరు చూడట్లేదు కదలే అని దేవుని ముందు తన యథార్థతను పరీక్షించుకున్నాడు. చూడండి, చాలా సందర్భాలు ఏమవుతుందంటే మనం ఏదో
దీవించబడటానికి ఏదో కొన్ని విషయాల కకృతి పడి పాపంలోకి మనం వెళ్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో దావీదు ఒక గొప్ప విషయాన్ని తీసుకొస్తాడండి. ఏంటో తెలుసండి? బాగా ఆలకించండి. 10వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో 10వ వచనం. వారి కుడి చెయ్యి లంచములతో, వారి కుడి చెయ్యి దేంతో నిండి ఉందంట అండి? లంచములతో నిండి ఉందంట. బాగా ఆలకించండి. దావీదు అంటాడు, పాపం చేయడం కూడా లంచం తీసుకోవడమే అంట. లంచం తీసుకోవడం ఎడి తిరిగి పాపమే. ఈయనేమన్నాడంటే పాపం చేయడం కూడా లంచం తీసుకోవడం అంట. ఏం చేయటం? పాపం చేయటం ఎలా లంచం తీసుకోవడం అవుతుంది? పాపం చేయటము ఎలా లంచం తీసుకోవడం అవుతుంది అంటే, పాపం ఎందుకు చేస్తాం? తాత్కాలికమైన సంతోషం కోసం పాపం చేస్తాం. పాపం అంటే ఏంటి? తాత్కాలికమైన సంతోషం కోసం పాపం చేస్తాం. ఎప్పుడైతే ఈ తాత్కాలికమైన సంతోషాన్ని ఆశిస్తామో, నీతి కాని దాన్ని తాత్కాలికమైన సంతోషాన్ని ఎప్పుడైతే మనం ఆశించి పాపం చేస్తామో, నీతి కాని దాన్ని తీసుకోవడం ఎలాగైతే లంచమో, పాపము కూడా తాత్కాలికమైన సంతోషం కోసమే చేస్తారు కనుక అది లంచం తీసుకోవడం అంట. లంచం తీసుకోవడం ఎడితిరిగి తప్పే, అది పక్కన పెట్టేద్దాం. కానీ పాపము చేయడము లంచం తీసుకోవడం లాంటిది. అందుకని ఇక్కడ వచనం ఏముంది? 10వ వచనంలో వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఈ లంచం కేవలం ఏదో డబ్బు లేకపోతే డబ్బుకి సంబంధించిన వస్తువులు తీసుకొని మన జేబులో పెట్టుకోవడం మాత్రమే కాదు. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు పాపం చేయడం ఏంటంట? పాపం చేయడం దేంతో సమానం? లంచం తీసుకుంటూ సమానం. లంచం అంటే ఏంటి? జనరల్గా నీది కాని దాన్ని ఏదో పని చేయడానికి ఆశించి తీసుకునేది. పాపం కూడా తాత్కాలికమైన సంతోషాన్ని ఆశించి పాపం చేస్తాం. సో ఒక లంచం తీసుకోవద్దు అంటే అర్థం ఏంటంటే, పాపం చేయడం కూడా లంచాన్ని తీసుకోవడం. ఆమె అర్థమైందా? ఈ 26వ కీర్తన ఏమంటున్నాడంటే దావీదు, మొదటి వచనం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేవునికే చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నేను యథార్థవంతుడనై నేను ప్రవర్తించుచున్నాను. 2వ వచనం స్టార్టింగ్ లైన్ చూడండి, ఏమంటున్నాడు మరలా? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. అంత మాత్రమే కాదు, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశీలించుము. జనరల్గా మన పక్కవారిది క్రియలు మాత్రమే పరీక్షించగలం. మనము కూడా దేవుని దృష్టిలో క్రియలు చేసి సంతృప్తి పొందుతారు చాలామంది. క్రియలు చేసి సంతృప్తి పొందుతారు. లేకపోతే ఏదో తప్పు పని చేసి దానికి ప్రాయశ్చిత్తంగా, మన భారతదేశంలో ఇదే ఉంది. మన భారతదేశంలో ఏముందంటే, తప్పు చేసి దానికి ప్రాయశ్చిత్తంగా ఏదోటి చెల్లించేస్తారు. దానికి చెల్లు దానికి ఏంటంటే చెల్లు. ఒకవేళ మీరు అలా ఆలోచిస్తున్నారా? నేను తప్పు చేశాను కాబట్టి దేవునికి ఏదో ఒకటి ఇచ్చేసి దాన్ని నేను ప్రాయశ్చిత్తం చేసేసుకుందామని. దావీదు దేవుని ముందు నిలబడి ఏమంటున్నాడంటే, దేవా నా అంతరింద్రియమును నా హృదయాన్ని నువ్వు పరిశీలించు, నువ్వు లోతుగా పరిశీలించు. నేను నీ ముందు యథార్థవంతుడినై ప్రవర్తించాను, నేను యథార్థవంతుడినై నిలబడ్డాను. 2వ వచనం ఏమన్నా చూడండి, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. మొదటి వచనం 2వ లైన్లో ఏమంటున్నాడు? నాకు తీర్పు తీర్చు.
ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మీ ముందు దావీదు ఒక ఛాలెంజ్ని పెడుతున్నాడు. దావీదు ఏం ఛాలెంజ్ పెట్టాడంటే మీ ముందు, మీరు దేవుని ఎదుట ఈ మాట అనగలరా? దేవా, నీ ముందు నేను యథార్థవంతుడినై నేను జీవించాను, నేను కావాలంటే నాకు తీర్పు తీర్చు అనగా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను నా హృదయమును నువ్వు పరిశోధించు. నాలో ఏ హృదయం ఉంది అంటే శుద్ధ క్లీన్ హృదయాన్ని నేను కలిగి ఉన్నాను. మనం దేని గురించి భయపడాలంటే, దావీదు ఇలాంటి వ్యక్తి ఉన్నాడని తెలిసి, దేవుడు తీర్పు తీరుస్తాడని తెలిసి ఇంకనూ యథార్థత హృదయము లేకుండా ఉంటామే, దాని గురించి భయపడాలి. దావీదు ఇలాంటి వ్యక్తి ఉన్నాడని తెలిసి, దేవుడు తీర్పు తీరుస్తాడని తెలిసి ఇంకా యథార్థత లేకుండా మనం ఉన్నాము అంటే దాని విషయమై మనం భయపడాలి. అది పోయి చాలా విషయాలకు మనం భయపడుతూ ఉంటాం. మన భౌతిక జీవితం గురించి చాలా విషయాలు బట్టి మనం భయపడతాం. దేవా, నా బాధ, నా వేదన ఎక్కువైపోయింది. ఏంటయ్యా దావీదు నీ బాధ, నీ వేదన అని అడుగుతాను అంటున్నాడు. నా పాపములు ఎక్కువైపోయినా నన్ను క్షమించు అని అడుగుతూ ఉన్నాడు. మీ అందరూ తెలుసా, ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ మొదలవడానికి గల కారణం ఏంటో తెలుసా? వచనాన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతానమ్మా, జాగ్రత్తగా అందరూ కూడా దయచేసి పరిశీలించండి. ఎందుకు అంటే ఇవి ఇప్పుడు ఈ చదువుతున్న మాటలు ఏవి కూడా కథలు కాదు. ఇవి ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఆదామే. ఆదాము ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో ఉండేవాడు. అక్కడ నుంచే సమాజం మొదలైందని చెప్పి ఈరోజు కూడా సైన్స్లోను జియోగ్రఫీలోను తేలుతూ ఉన్నాయి. 12వ వచనం, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఈ కథ మీకు బాగా తెలుసండి. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో, నీవు చేసింది ఏమిటి అని అడుగగా స్త్రీ అంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడిని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో పాకుచ్చు. అందుకని ఈరోజు పాము ఎంత పెద్దవో ఉన్నాయి, 10 అడుగుల పాములు కూడా ఉన్నాయి, కానీ అన్ని పొట్టతోనే పాకుతాయి. వాడి కాళ్ళు ఉండవు. ఆఖరికి చిన్న రోకల బండి అయినా సరే దానికి కాళ్ళు ఉన్నాయి, కానీ పాముకి, సర్పానికి కాళ్ళు లేవు. తర్వాత నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానముకు వైరము కలుగు చేసేతను, అతను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టెదవు. 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను. అమ్మ సహోదరులు అది వింటున్నారండి? ఆయన స్త్రీతో చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రయాసమును, నీ ప్రయాసం ఏమవుద్దంట? మిక్కిలి హెచ్చించబడుతుందంట. పిల్లల గురించి, వారిని పెంచేదాని గురించి, పెళ్ళిళ్ళు కానివ్వండి, పెళ్ళిళ్ళైన తర్వాత వారికి పురుళ్ళు పోసేదాన్ని కానివ్వండి, ఈ ప్రయాస మామూలు ప్రయాస కాదు మీది. మీ ప్రయాస, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించి వేదనతో పిల్లలు కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. పాపం తర్వాత ఇది దేవుడు ఆ రీతిగా సృష్టిని చేయలా. పాపము తర్వాత వచ్చిన దుస్థితి ఇది. ఆయన ఆదాముతో మాట్లాడుతూ, సహోదరులారా ఆలకించండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చూస్తున్నారండి? ప్రయాసతోనే నీ బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందువు. మనం ఎలా బ్రతుకుతామండి సహోదరులు? మీలో ప్రయాస పడని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా ఉండరు. ప్రయాసతోనే మన ఇంటికి మన పోషణను తీసుకొస్తున్నాం. భూమిని శపిస్తూ అవి ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోనే పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖ చెమట కార్చి ఆహారము తిందువు.
ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. వాస్తవానికి దేవుడు సృష్టిని చేసినప్పుడు మరణాన్ని ఆయన పెట్ల. దెర్ వాస్ నో డెత్ వెన్ ఫస్ట్ క్రియేషన్ వాజ్ మేడ్. మనం సమాధి చేసేటప్పుడు ఇదో ఈ వచనాన్ని చదువుతాం, నువ్వు మన్నే గనక తిరిగి నీవు అనే వచనాన్ని చదువుతాం. ఈ సమాధి అవ్వడానికి గల కారణము ఇదిగో, దేవుడి మాటను వారు అతిక్రమించారు. దేవుడు సృష్టిని చేసినప్పుడు మరణాన్ని పెట్ల, కానీ తర్వాత పాపం యొక్క రిజల్ట్ మనం చదువుతూ ఉన్నాం. ఆదాము తన భార్య హవ్వాని పేరు పెట్టాను, ఏలనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడిని యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాను. చర్మపు చొక్కాలు ఎందుకు కుట్టించాల్సి వచ్చిందో తెలుసా? దేవుడు మొట్టమొదటి బలి అర్పించి ఆ బలిని యేసు ప్రభు వారిని సూచిస్తూ ఉంది. ఆదాము అవ్వ పాపము చేసిన నాడునే వారు చనిపోవాలి. వారి యొక్క ప్లేస్లో, వారి యొక్క స్థానంలో దేవుడు బలిని అర్పించి వారిని క్షమించి తీసుకొచ్చాడు. ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దావీదు దేవుని ముందు నుంచుని అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. ఈరోజు విశ్వాసంగా మనమందరం కూడా దావీదు కంటే ఆదాము కంటే ఎక్కువ చూసాము. యేసు ప్రభు వారి కాలాన్ని చూసాము గనక మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ మాట అనగలగాలి. ఏ మాట అంటే అది మొదటి 2 వచనాలు మీకోసమే. చదువుతారా ఒకసారి అమ్మా? ఎవరు బైబిల్ వాళ్ళు చూసి చదువుతారా ఒకసారి? మొదటి 2 వచనాలు మీకోసమే. ఇది మీరు ధ్యానించడానికి. ఇందాక నేను చెప్పాను, ఇది వాక్యం వినే వాక్యం కాదు, ఇది కీర్తనలు అన్నీ కూడా ధ్యానించుకోవాలి. మనం వాటిని చదివి మనం వాటిని భుజించాలి, వాటి నుంచి మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని మనం చదవడం మాత్రమే కాదు, వాక్యం మన హృదయం గుండా వెళ్ళాలి. వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ వాక్యము మన హృదయం గుండా వెళ్ళాలి. అది వెళుతుండగా మనల్ని శుభ్రం చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనం ధ్యానాల గురించి మాట్లాడేటప్పుడు ఆ మాట. సో వాక్యం మనం వెంట మాత్రమే కాదు, ఈ వాక్యము మనం శుభ్రం చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మానవులకి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చర్చలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కానీ సమస్య ఏంటంటే దాన్ని చేయలేకపోవటం. తెలిసి చేయలేకపోవటం. శరీర బలహీనత వల్ల అప్పగించేసుకుని తెలుసుండి చేయలేకపోవటం చర్చిలో ఉండేవారు ప్రాబ్లం. అయితే మీ శక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద అనగా ఆయన అడగండి, దేవా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను, నేను నీకోసం. నాకైతే పవర్ లేదు, నాకు నీ పవర్ నాకు ఇవ్వండి, నీ శక్తి నాకు ఇవ్వండి. అప్పుడు నేను నీకు నచ్చినట్టుగా నేను జీవించగలుగుతాను. నీకు నచ్చినట్టుగా జీవించడానికి నా హృదయం సిద్ధమే. కానీ శరీర బలహీనతను బట్టి నేను చేయకూడదు అనుకుంటున్నా, అవి చేస్తున్నాను, నన్ను మన్నించండి, కానీ నాకు శక్తినివ్వండి. చర్చిలో ఉండే వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలుసు, కరెక్ట్ అయింది చేయాలని తెలుసు, కానీ శరీర బలహీనత వల్ల చేయలేకపోతున్నారు. అయితే మీరు మీ శక్తి మీద ఆధారపడకుండా, దేవా ఈ పాపం ఒకటి ఉంది, ఇది నేను తరచూ చేస్తున్నా, ఇది నన్ను చేయకుండా ఉండడానికి నాకు శక్తినివ్వండి అని మీరు దేవుణ్ణి అడగండి. అడుగుతూనే ఉండండి, జయించే వరకు అడుగుతూనే ఉండండి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు గనక నీకు విజయాన్ని ఇస్తాడు. ఇది ఫ్యాక్ట్. అమ్మ అర్థమైంది మాటలో? దావీదు అంటున్నాడు ఈ మాట, ఓ లార్డ్, దేవా నన్ను పరిశీలించు, నా క్రియలు కాదు, నా హృదయాన్ని పరిశీలించు. అంత కాన్ఫిడెంట్ ఎందుకు అంటున్నాడంటే, తన ప్రయాసపడి దేవుని కోసం వాళ్ళు జీవించాడు. అంత కాన్ఫిడెంట్గా ఎందుకు అంటున్నాడంటే,
తనకు కూడా పాపముతో పోరాడాడు. కానీ దేవుని శక్తిని పొందుకొని జయించాడు. ఈరోజు మీ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, తెలుసు చేయకూడదని కానీ చేసేస్తున్నారు. ఎందుకంటే మీరు మీ శక్తి మీద ఆధారపడటం కన్నా మనం బలహీనులం కదా. మీరు దేవుని అడగండి, దేవా నేను అట్లా చేయకుండా ఉండడానికి, అట్లా మాట్లాడకుండా ఉండడానికి, అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి నాకు శక్తిని ఇవ్వండి, అప్పుడు నేను జయిస్తాను. అప్పుడు నేను అర్థమవుతుందా మీకు? మీరు చేస్తుండగా మీ కట్టెలను, మీ బానిస కట్టెలను దేవుడు విప్పుతాడు. అందుకనే దావీదు ఏమంటున్నాడంటే, ఇలా బానిస కట్టెలన్నిటి నుంచి అతను విడిపించబడి, నా అంతరంగాన్ని పరిశీలించండి, నాకు తీర్పు తీర్చండి అని అంటున్నాడు. ఎందుకంటే తనకు తెలుసు, అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాడు అంటే, తన యథార్థతను దేవుడి ముందు చూపించుకున్నాడు. ఈరోజు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, మన యథార్థతను దేవుని ముందు మనం చూపించుకోవాలి. దేవా నన్ను పరిశీలించండి, నా హృదయాన్ని పరిశీలించండి, నా అంతరంగాన్ని పరిశీలించండి, నా తలంపుని పరిశీలించండి, నా ఆలోచనని పరిశీలించండి. ఎక్కడా కూడా లోపాలు లేవు. సాతానికి ఒక చిన్న అబద్ధాన్ని ఆటాడండి ఈ మార్గం మధ్యలో. ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉండగలవు, నీ వల్ల అవుతుందా, నీ వల్ల ఎక్కడవుతుంది అని ఒక అబద్ధాన్ని నాటాడు. ఇంకోటి ఏంటి, అది ఎవరి వల్ల అవ్వదు అని ఇంకో అబద్ధాన్ని నాటాడు. మనమందరము ఈ యుద్ధంలో ఉన్నాం. దేవుని శక్తి కనుక ఆయన మీరు అడిగినప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవా ఈ విషయంలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, ఈ యొక్క పాపము ఈ యొక్క పాపనే బయటపడ నా వల్ల కావట్లా. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి ఇదే పాపంతో కొట్టుమిట్టాడతాం. చూడండి, ఒక్కోసారి బైబిల్ చెప్తుంది, తన పాపములకు పరిహారం నొందినవాడు, ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్తుంది. ధన్యత, దీవెన, ఆశీర్వాదం చెప్తుంది. ఒక్కోసారి అదే పాపాన్ని మన జీవితంలో పెట్టి పోషిస్తున్నాం అది మనకి ఆశీర్వాదం కాదు, రావాల్సిన దీవెనలు కూడా వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తికి బ్రెయిన్ క్యాన్సర్, తలకాయ పోటీ వస్తుంది ఎక్కువగా. ఆ తలకాయ పోటీకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, కానీ బ్రెయిన్ క్యాన్సర్ అని తెలుసుకోవట్లా. సో ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా వేస్ట్. తెలుసుకోవాల్సింది అంటే బ్రెయిన్ క్యాన్సర్ ప్రాబ్లం, అది అతను తీసివేయాల. అదేవిధంగా మనం చాలామంది క్రియలతో మెయింటైన్ చేసేస్తూ ఉంటారు భక్తి జీవితాన్ని. క్రియలు ముఖ్యం కాదు, అంతరింద్రియములు ముఖ్యం. 3వ వచనానికి వెళ్దాం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. 4వ వచనానికి వెళ్దాం. చూడండి ఏమంటున్నాడు. 4వ వచనము చాలా చిన్నపిల్లలతో మాట్లాడుతున్నాడు. పలికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను. ఫ్రెండ్షిప్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడంట? పనికి మారిన వారు ఎవరు అంటే, దేవుని భయం లేనివారు. ఈ సందర్భంలో ఎవరంటే, దేవుని భయం లేని వారిని పనికి మాలిన వారు అంటున్నాడు. పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. తెలుగులో కూడా ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే నువ్వు సహవాసం చేసే వారి బుద్ధులు నీకు వచ్చేస్తాయి. సో దావీదు ఏమంటాడంటే, నేను పనికి మాలిన వారు ఎవరంటే అంటే ఎవరు? దేవుని భయం లేని వారు. వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటారు. సో పనికి మాలిన వారితో సాంగత్యం చేయకూడదు. దావీదు సాంగత్యం చేయలా. మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ దేవుని భయం లేని వారితో సాంగత్యం చేస్తే మనం కూడా తర్వాత ఏమన్నా చూడండి. వేషధారులతో పొందు చెయ్యను.
దావీదు ఇంకా చెప్తున్నాడు, దేవా నా జీవితాన్ని చూడండి అంటున్నాడు 2 వచనాల్లో, నా హృదయాన్ని పరిశీలించండి అంటున్నాడు 2 వచనాల్లో. దాంతోపాటు ఏమన్నాడంటే నా యథార్థమైన జీవితానికి కారణం ఏంటో తెలుసా? నాకు చెడు స్నేహం లేదు. నాకు యథార్థమైన నా జీవితానికి ఒక రహస్యం ఏంటంటే నాకు చెడు స్నేహము లేదు. ఎందుకంటే స్నేహితులు ఏం చేస్తారంటే, పుచ్చుకో, కొంచెమే కదా పుచ్చుకో, ఇది ఒకసారే కదా, రా 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 రా, ఏం కాదులే, వెళ్దాం పద వెళ్దాం, ఏం కాదు, అందరూ వెళ్తున్నావు, నువ్వు ఒకటివే పెద్ద ఏంట్రా, నువ్వేనా డిఫరెంటా, ఏమైపోతులే, పెద్ద ఒకసారి అయిపోతాయి. చిన్నప్పుడు నా బాగా జ్ఞాపకం, పిక్నిక్లు ఆదివారమే పెడతారు స్కూల్కి వెళ్ళే వయసులో. ఆదివారం మన చర్చికి వెళ్ళాలి, ఆదివారం పిక్నిక్ పెడతా ఉంటారు. స్నేహితులందరూ వచ్చే ఉన్నారంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తావు, ఒక వారం మానలేవా? సో దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ యథార్థమైన జీవితానికి సీక్రెట్ ఏంటంటే నీ ఫ్రెండ్షిప్స్. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో తిరుగుతూ ఉన్నారు, చాలా ముఖ్యం అది. ఎందుకంటే నీ యథార్థమైన జీవితాన్ని పాడు చేయగలిగింది స్నేహాలు. పాడు చేయగలిగింది ఏంటంటే, దావీదు అన్నాడు, దేవా నన్ను పరిశీలించు, నా అంతరంగాన్ని పరిశీలించు. నేను పనికిమాలిన వారితో సాంగత్యం చేయలా, వేషధారంతో నేను పొందు చేయలేదు, దుష్టుల సంఘము నాకు అసహ్యము. విశ్వాసులు దుష్టుల సంఘాన్ని అసహించుకోవాలి. చేప చూడండి, ఫిష్ చేప చూడండి, ఉప్పు నీరులో ఉంటుంది అది, కానీ లోపల మనం తింటే ఉప్పుగా ఉంటుందా? ఉప్పు ఎంత బయట ఉంటుంది, ఉప్పు అంతా కూడా, ఉప్పు నీరు అంతా బయట ఉంటుంది, లోపలికి రాదు. ఈ లోకంలో మనం పాపం చుట్టూ జీవిస్తున్నప్పటికీ కూడా అది బయటే ఉండాలి కానీ లోపలికి రాకూడదు. అనేమన్నాడంటే, దుష్టుల సాంగత్యం నాకేంటంట అసహ్యము. ఒక భక్తుడు రాస్తూ అన్నాడు, మీరు చూసే కామెడీ ఛానల్, ఆ కామెడీని చూసి మీరు నవ్వుతున్నారు అంటే వాటిని ఇంకా మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని మీరు ఏకీపిస్తున్నారు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగడం ఎలా ఉంటుందో, పేకాట ఆడుతున్న చోట నువ్వు కూడా నుంచొని చూడటం ఎలా ఉంటుందో, ఇలాంటి కామెడీ దుష్టుల సంఘము నాకు అసహ్యము. అట్లాంటి చూస్తూ వాటిని నవ్వుకోవడం కూడా. మరి నీ యొక్క క్యారెక్టర్ యథార్థవంతుడిగా, దావీదు వల్ల యథార్థవంతుడిగా ఎలాగవుతుందో తెలుసా? ఇలాంటి స్నేహాల నుండి దూరం కావాలి. ఇంగ్లీష్లో గొప్ప సామెత ఉందండి, ఏంటో తెలుసండి? ఆకలితో హోటల్ ముందు నుంచుంటే అంటే అండి, ఆకలితో ఒక హోటల్ ముందు మీరు నుంచుంటే ఉదయానికి కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో టైంలో నీకు భోజనం పెడతారంట, చూసి జాలిపడి. పాపాన్ని కూడా అలాగ చూస్తూ ఉంటే ఏదో టైంలో నీలో దూరతుందంట. ఇంగ్లీష్లో పాత సామెత ఒకటి ఉంది, ఓకేనండి? మీరు పరిశీలించుకోండి, మీకున్న ఫ్రెండ్స్లో ఎట్లాంటి వారు ఉన్నారు, మీకుండే స్నేహితులు ఎట్లాంటి వారు ఉన్నారు, దేవుని భయం లేని వారు ఉన్నారా? సాడీలు, అనవసరపు మాటలు చెప్పేవారు మీకున్నారా? భక్తిహీనులతో సాంగత్యం చేస్తూ ఉన్నారా? భక్తిహీనులతో సాంగత్యం చేస్తే భక్తిహీనత అబుద్ధి. వాళ్ళు బూతులు ఆడుతూ ఉంటారు, మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, కొంతకాలానికి మీరు కూడా ఆడుతూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? ఏమండి? భక్తిహీనులు బూతులు ఆడుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, వాళ్ళతో మీరు సాంగత్యం చేయండి, కొంతకాలానికి మీరు కూడా అబద్ధాలు చెప్తారు, బూతులు ఆడతారు. దావీదు అంటున్నాడు, నన్ను పరిశీలించు, నేను క్లీన్గా ఉన్నాను,
ఎందుకంటే నాకు ఈ స్నేహం లేదు నా దగ్గర. నాకు ఈ స్నేహము దావీదులాగా ఎవ్వరు క్షమాపణ అడగలేదంటండి. ఎన్ని తప్పిదములు చేసిన వ్యక్తి అయినా సరే, విన్నారా? దావీదులాగా ఎవ్వరు క్షమాపణ అడగలేదంటండి. దేవుని ముందు మనం చెప్పాల్సిన, మన దేవా నా యథార్థతను పరిశీలించండి, నా హృదయాంతరంగాల్ని పరిశీలించండి. ఈరోజు ఇదే మన దేవుడు 26వ కీర్తన ద్వారా ఇచ్చిన ధ్యానం. దేవుని పరిశీలించండి, ఎగ్జామ్ని మీరు నన్ను పరిశీలించండి. చాలాసార్లు ఈ ప్రసంగం ఈ మాట వినే ఉంటారు. ఈ రాత్రికి దేవుని రాజ్యం వస్తే మీ పరిస్థితి ఏంటంటే అనేక సార్లు ఈ మాటలు మీరు వినరు, చిన్నప్పటి నుంచి కూడాను. ఆ క్వశ్చన్ మార్చి ఈ రాత్రికి మీ యథార్థతను దేవుడి ముందు అడగండి. దేవుని నన్ను పరిశీలించండి, నన్ను లోతుగా పరిశీలించండి, డీప్గా పరిశీలించండి, నా పరిస్థితి ఏంటో అని పరిశీలించి దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. దేవుని నన్ను మన్నించండి, అనేక విషయాలు బట్టి నేను నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను, జీవించాను నేను.